పేరు సతీష్ కుమార్. నేను ఇక్కడ జేఎన్జీపీలోని కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లోని సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది, సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంది. జేఎన్జీపీలోని కెమికల్ బ్రాంచ్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ బ్రాంచ్ అనేది. ఇందులో ఏంటంటే మనకి నార్మల్గా 60 సీట్లు ఉంటుంటాయి. ఈ బ్రాంచ్ 1977లో స్టార్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు మన తెలంగాణలో ఏంటంటే ఓన్లీ ఇక్కడ జేఎన్జీబీలోనే కెమికల్ బ్రాంచ్ ఉంది. మిగతా బీటెక్ కోర్సెస్ వస్తే మీకు 4 కాలేజీల్లోనే మీకు ఆఫర్ చేస్తారు తెలంగాణలోని బీటెక్ కోర్సెస్. బీటెక్ కాకుండా మీకు జాబే కావాలనుకుంటే క్యాండిడేట్స్ కూడా చాలా షార్టేజ్ ఉంది. మనకి డిప్లొమా క్యాండిడేట్స్ ఏంటంటే చాలా షార్టేజ్ ఉంది కెమికల్. ఈ సంవత్సరం పటాన్చెరులో కూడా స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్ నుంచి. అక్కడ కూడా పటాన్చెరు పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్లోని 60 సీట్లను కూడా స్టార్ట్ చేస్తారంటే మీరు ఆలోచించుకోవచ్చు. ఈ బ్రాంచ్ కన్నా డిమాండ్ ఎంత ఉందో మీరు చూసుకోవచ్చు అండి. తర్వాత ఈ కోర్సు పూర్తయిన తర్వాత మీకు ఎక్కడెక్కడ జాబ్స్ దొరుకుతాయంటే మనకి పెట్రోలియం, ఫెర్టిలైజర్స్, పెయింట్స్, స్టీల్ కంపెనీస్, మనకి విశాఖ స్టీల్ ప్లాంట్, సెయిల్, మీకు ఎక్కడ చూస్తే ఈవెన్ మా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏంటంటే ఇస్రోలో కూడా జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయండి. ఇస్రో అంటే మీకు తెలిసే ఉంటుంది, శ్రీహరికోటలోనే ఉంది కదండి. దాంట్లో సైంటిస్ట్ బీటెక్ కూడా జాయిన్ అయ్యారు పిల్లలు. ఈ దీనికి ఉన్న డిమాండ్ ఏంటంటే మీకు వీళ్ళ ప్యాకేజ్ కూడా మీకు చెప్పాలంటే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ పిల్లలు కూడా బీటెక్ వాళ్ళు కూడా 5 lakhs కూడా రావట్లేదు స్టార్టింగ్ సాలరీ. కానీ వీళ్ళకి చూస్తే డిప్లొమాతోనే మీకు 4.5 lakhs to 5 lakhs ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ మనకి ఐటీసీ వాళ్ళు వచ్చి తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మీకు ఎంత డిమాండ్ ఉందో కెమికల్కి, స్టూడెంట్స్ మీకు దొరకని పరిస్థితి ఉంది. అందువల్ల మీరు మీ పిల్లలు కానీ కెమికల్లో జాయిన్ చేస్తే ఇమ్మీడియట్గా ఫైనల్ ఇయర్లోనే మీకు ప్లేస్మెంట్స్ వస్తుంటాయి మీకు. ఇంకా తర్వాత మీకు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నప్పుడు మీరు జాబ్ చేసుకుంటూ కూడా మీరు చేయొచ్చు. మనకి ఏంటంటే పార్ట్ టైం కోర్సెస్ మనకి ఉస్మానియాలో కానీ జేఎన్టీలో కానీ మనకి ఆఫర్ చేస్తున్నారు. మీరు జాబ్ చేసుకుంటూ కూడాను మీరు బీటెక్ చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత మీకు ఇంకా ఎంటెక్, పీజీ చేసుకుంటే మీకు ఐఐసిటీ లాంటి మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఈవెన్ టీచింగ్లో కూడా మీరు రావచ్చు. మీకు ఇంకొక ఏంటంటే గర్ల్ స్టూడెంట్స్ కూడా కొంతమంది వరీ ఉండొచ్చు, కెమికల్ బ్రాంచ్ సొడుపులో కాదని చెప్పేసి సగం మంది గర్ల్సే మనకు జాయిన్ అవుతారు ఈ బ్రాంచ్లో, కెమికల్ బ్రాంచ్లో. వీళ్ళందరూ ఏంటంటే టీచింగ్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రీసెర్చ్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సైంటిస్ట్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. లేడీస్కి ఎంత డిమాండ్ ఉందో కూడా మీకు ఈజీగా అర్థం. ఈ విధంగా మనకి మీరు తీసుకుంటే బంగారమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. చాలామంది ఎక్కడెక్కడి నుంచో, ఖమ్మం నుంచి, తర్వాత ఇంకా ఆదిలాబాద్ నుంచి కూడా వచ్చిన పిల్లలు ఉన్నారు. కెమికల్ బ్రాంచ్ మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము జాయిన్ అవుతామని చెప్పేసి. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కూడా కాదనుకుంటా. అలాంటిది మనకి కెమికల్ బ్రాంచ్ గురించి మీకు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా తక్కువేనండి. పిల్లలు ఎవరైనా వచ్చి ఈ బ్రాంచ్ కూడా ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ కూడా. ఫస్ట్ ఏంటంటే ఇయర్వైజ్ సిస్టమ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి చాలా ఈజీగా రావడానికి, ప్లస్ తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లలు కూడాను ఈజీగా దీనికి కోపప్ అయ్యి ఇంగ్లీష్ మీడియంని అద్భుతాలు సాధించిన పిల్లలు చాలా మంది ఉన్నారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి టాపర్స్ కింద వెళ్ళి మంచి జాబ్లు సెటిల్ అయిన వాళ్ళు పోకూడదు అని చెప్పారు. ఎక్కడ చూసినా కూడా ఏ కెమికల్ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా హైదరాబాద్ డిప్లొమా స్టూడెంట్స్ ఫ్రమ్ జేఎన్టీయూ అని చెప్పేసి ప్రౌడ్గా చెప్పుకుంటారు. కొంతమంది ఏంటంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఫార్మల్ సెక్టర్ అయిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. మనకి పిల్లలు రాగానే వాళ్ళు ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదువుకుంటూ ఉండాలి. మేము కూడా ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం పిల్లలకి. వాళ్ళకి ఏంటంటే ఆ వాట్సాప్ గ్రూప్లో మనకి అసైన్మెంట్స్ రోజు ఇచ్చి మళ్ళీ మన్నాడు వచ్చిన తర్వాత పిల్లల్ని బాబు చేసేవా, వర్క్ చేసేవా, ఇక్కడ స్పెషల్గా ఉంటుంది పిల్లలు. వాట్సాప్ గ్రూప్ కూడా అందులో పేరెంట్స్ కూడా ఉంటారు. ఆ పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి వర్క్స్ ఇచ్చారు, పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతాం. అందువల్ల ఇక్కడ ఏంటంటే పిల్లలు నెగ్లిజెన్స్ అనేది ఏమి ఉండదండి. మనకి వాళ్ళకి చాలా చక్కగా మానిటర్ చేస్తుంటారు. పిల్లలు కూడా అదే విధంగా ఇంట్రెస్ట్ అని వాళ్ళు వస్తే చేస్తూ ఉంటారు. ఇది ఎక్సలెంట్ కాలేజ్ అండి.